ఆ జిల్లాలో రైతుల చుట్టూ రాజకీయం నడుస్తుందా? బీఆర్ఎస్ మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందా? సోయా పత్తి రైతులకు మద్దతుగా మాజీ మంత్రి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఆ ఎమ్మెల్యే రంగుమారిన సోయాను కొనాలని సీఎంకు వినతి పత్రం ఇవ్వడం సరికొత్త రాజకీయ ఎత్తుగడేనా? ఇక బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం రాలేదని అసెంబ్లీ ముట్టడికి ఆ ఎమ్మెల్యే యత్నించడం దేనికి సంకేతం? ఇద్దరు నేతల రాజకీయ చదరంగంలో రైతులతో చెక్మేట్ రాజకీయాలు జరుగుతున్నాయా? అసలు ఆ జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్లో రైతుల చుట్టూ రాజకీయ రణరంగం రసవత్తరంగా జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జోగురామన్న, ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. రైతులను నిండా ముంచింది మీ పార్టీ అంటే మీ పార్టీ అంటూ రైతులతో రాజకీయాలు చేస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన ఈ నేతల మధ్య మాటల తూటాలు, యుద్ధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్యాన్ ట్యాక్స్ పేరిట పాయల్ శంకర్ కోట్ల రూపాయలు వసూలు చేశారని గతంలో జోగురామన్న కామెంట్ చేయగా, కలప దందాను అడ్డం పెట్టుకుని కోట్లు కొల్లగొట్టావు కాబట్టే బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ వద్ద ఉన్న ఆధారాలు మరిచిపోయావంటూ పాయల్ బాంబు పేల్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ అధికారిక పర్యటన సభలో సీఎం రేవంత్ రెడ్డిని పాయల్ శంకర్ ఆకాశానికి ఎత్తేయడంతో జిల్లాలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. సొంత పార్టీ నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉంటే కాంట్రాక్టుల కోసం బీజేపీ ఎమ్మెల్యే అయిన పాయల్ శంకర్ రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి డైలాగులు వాడారని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడిగితే తప్ప తాను చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఇటువంటి కుతంత్రాలు చేస్తున్నారని రామన్నపై ఒంటికాలితో లేచి ఫైర్ అయ్యారు శంకర్. జోగురామన్న 10 ఏళ్లలో ఎమ్మెల్యే మంత్రిగా ఉండి ఆయన చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు పత్తి, సోయా రైతుల కోసం ఇద్దరూ చేస్తున్న రాజకీయంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు అయోమయంలో పడ్డారట. అయితే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి కొర్రీలు లేకుండా సోయా, పత్తి పంటలు కొనుగోలు చేయాలని జోగురామన్న రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రైతులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకోలు, బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటి ముట్టడి, కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు అగ్గి రాజేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలు రాజకీయాలు చేసి ఎమ్మెల్యేవైన నువ్వు ఇప్పుడు అసెంబ్లీలో రైతుల పక్షాన ఎందుకు పోరాడడం లేదంటూ ఎమ్మెల్యే శంకర్ పై జోగురామన్న ఫైర్ అవుతున్నారు. ఇక మరోవైపు సోయా పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని ఏకంగా పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం కొసమెరుపు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన చనాకా కోరాట ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పూర్తిగా పరిహారం అందలేదు. దీంతో వారందరికీ నష్టపరిహారం అందించాలని అసెంబ్లీ ముట్టడికి భూ నిర్వాసితులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు పాయల్. దీంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు తెరమీదకు వస్తున్నాయి. ఇద్దరు నేతలు కూడా రైతులు, భూ నిర్వాసితుల కోసం నిరసనలు చేస్తూ ఉండడంతో అసలు తమ వైపు ఉన్నది ఎవరు అనే ప్రశ్నలు సైతం రైతుల్లో తలెత్తుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు రైతులతో చేస్తున్న రాజకీయం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చలకు దారితీసింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులకు ఇదే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేయలేదని బీజేపీ నేతల ఆరోపణలు చేస్తుండగా, అధికారం లేనప్పుడు రైతుల కోసం తామే ఉన్నామంటూ ముందుండి నిరసన చేసిన నేతలు అధికారంలోకి వస్తే కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎందుకు పంట కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఒక నేతపై మరొక నేత మాటల యుద్ధాలు చేసుకోవడం కాదు, అందరూ సమిష్టిగా ఉండి రైతులను కాపాడాలంటూ రైతులు, రైతు సంఘాల నుండి డిమాండ్ వినిపిస్తోంది. రైతులతో చేస్తున్న ఈ రాజకీయాలు ఇలానే కొనసాగుతాయా? నేతలందరూ కలిసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.